ఈ చాకో ఆల్మండ్ కేక్ నా ఫేవరెట్. సో ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను. సో నోట్స్ చేసుకోండి. అండ్ దీనికోసం మనకి డార్క్ చాక్లెట్ గనాజ్ అనేది అవసరం అనమాట. ఈ గనాజ్ రేషియో వచ్చేసి 1:2 అనమాట. అంటే 100 grams ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ ప్లస్ 200 grams ఆఫ్ డార్క్ చాక్లెట్. ఇవి రెండు కూడా మిక్స్ చేసి మెల్ట్ చేసుకుంటే మనకి ఈ గనాజ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో బిఫోర్ డే నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డేకి మనకి సిల్క్ అండ్ స్మూతీ గనాజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ వచ్చేసి ఫుల్ డీటెయిల్ గా నేను ముందు క్లాసెస్ లో చెప్పున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పైన ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి. ఓకేనా. అక్కడ వీడియోలో మెన్షన్ చేశాను నేను ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పి. సో ఈసారి ఎక్స్పెరిమెంటల్ గా నేను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట రూమ్ టెంపరేచర్ లోనే గనాజ్ ని పెట్టాను. 1 day బిఫోర్ ప్రిపేర్ చేసుకుంటే మన నెక్స్ట్ డేకి ఈజీగా స్మూత్ గా రెడీ అయిపోతుంది గనాజ్. బీటింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు రాలేదన్నమాట. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ రెసిపీ ఎలా చేయాలనేది ఆ వీడియోలో చూసి తెలుసుకోండి. ఫస్ట్ చాక్లెట్ ఎగ్లెస్ స్పాంజ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg కేక్ అనమాట. ఈ స్పాంజ్ రెసిపీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూస్తున్నాం. తెలియని వాళ్ళ కోసం పైన మెన్షన్ చేస్తున్నాను, చూసి తెలుసుకోండి. అండ్ స్లైసింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. 3 స్లైసెస్ కూడా ఈక్వల్ గా ఉండాలి. మనకి 1 centimeter కన్నా తక్కువ ఉండాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎగ్ కేక్స్ కంటే మనం ఎగ్లెస్ కేక్స్ ఇంకొంచెం తక్కువ సైజ్ లోనే స్లైసింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎగ్ తో చేసిన కేక్స్ వచ్చేసి సైజ్ కొంచెం పెద్దదిగా వస్తుంది కాబట్టి మనం పెద్దదిగా కట్ చేసుకుంటాము 3 ఈక్వల్ పార్ట్స్ లో. కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం తక్కువగా వస్తుంది ఒక్కొక్క లేయర్. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ అంతకన్నా తక్కువ మరీ చేసేయకండి. పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. 3 పీసెస్ వస్తుంది మనకి స్లైసింగ్ చేసుకుంటే. అండ్ దెన్ షుగర్ సిరప్ కూడా లైట్ గా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అది సింక్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే సింక్ అవ్వకపోతే మీ స్పాంజ్ అనేది సరిగ్గా బేక్ చేయలేదు అన్న మీనింగ్ అనమాట. మంచిగా సింక్ అయింది అంటే బాగా బేక్ అయినట్టు, అంటే అది అబ్జర్వ్ చేసుకుంటేనే అది మంచిగా బేక్ అయినట్టు మీనింగ్ అనమాట. షుగర్ సిరప్ అబ్జర్వ్ అవ్వకుండా పైనే తేలుతూ ఉన్నట్లయితే మీకు క్రీమ్ అప్లై చేసినప్పుడు స్టికీగా అనిపిస్తుంది. ఓకేనా. సో ఈ ఫ్రాస్టింగ్ ఏదైతే ఉందో గనాజ్ ఫ్రాస్టింగ్ మనము అలా మెల్లిమెల్లిగా కొద్దిగా ప్యాలెట్ నైఫ్ తీసుకొని అప్లై చేసేసుకొని మధ్యలో యాక్చువల్ గా ఆల్మండ్స్ ఏదైనా ఉంటే రోస్ట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర ఆల్మండ్స్ లేవు కాబట్టి నేను చాకో చిప్స్ వేస్తున్నాను. ఆల్మండ్ చాకో ట్రఫుల్ కి అయితే ఆల్మండ్స్ వేయాలి. ఓకేనా, అంటే బాదం పప్పులే వేయాలి. సో మనం నేమ్ అదే కదా ఇచ్చాము కేక్ కి. సో బాదం పప్పులే వేసుకోండి. నేనైతే లేవు కాబట్టి చాకో చిప్స్ వేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ లేయర్ కూడా అలానే పెట్టేసి షుగర్ సిరప్ అట్లా అండ్ గనాచ్ ఇవన్నీ వేసేసుకొని చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం క్రమ్ కోటింగ్ అయితే చేస్తున్నాము కేక్ కి. క్రమ్ కోటింగ్ అంటే విపింగ్ క్రీమ్ తో ఎలా చేస్తున్నామో అంత పర్ఫెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గనాజ్ కొంచెం మనకి ఊగిపోతుందేమో పడిపోతుందేమో లేయర్స్ అన్నట్లు ఉంటుంది. బట్ క్రమ్ కోటింగ్ మీరు ఒక 50% షేప్ తీసుకొని వస్తే సరిపోతుంది. లైట్ గా అప్లై చేసి ఎక్కువ కదపకండి. ఎక్కువ కదిపితే ఏమవుతుంది అంటే లేయర్స్ డిస్టర్బ్ అవుతాయి. అంత సిల్కీగా ఉంటుంది కాబట్టి. సో లైట్ గా మీరు క్రమ్ కోటింగ్ ఇచ్చేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి బాగా సెట్ అయిపోతుంది. తర్వాత మీరు ఫైనల్ కోటింగ్ వేసుకున్నప్పుడు మనం ఫైనల్ ఫినిషింగ్ లో ఎట్లైనా ఉంటే హెచ్చు తగ్గులు ఉన్నా సరే అన్ఈవెన్ గా ఉన్నా సరే అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని స్మూత్ ఫినిషింగ్ అనేది తీసుకొని రావచ్చు. ఇప్పుడు క్రమ్ కోటింగ్ కి కేక్ మొత్తం కూడా కవర్ చేసేసాం గనాజ్ తోని. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మన ప్యాలెట్ నైఫ్ అండ్ స్క్రాపర్ తోటి మనము స్మూత్నింగ్ చేసుకోవాలి. విపింగ్ క్రీమ్ అయితే మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం అంటుకుంటుంది కాబట్టి మనము కొంచెం వాటర్ ని తడుపుకోవాలండి. స్క్రాపర్ కి ప్యాలెట్ నైఫ్ కి
వాటర్ తో కొంచెం వాష్ చేసుకోవడము లేదా తడుపుకోవడము చేసుకొని తర్వాత స్క్రాపర్ ప్యాలెట్ నైఫ్ తోటి స్మూతనింగ్ ఇవి చేసుకోండి. ఇది నా సీక్రెట్ టిప్ అన్నమాట. లేకపోతే మీకు షార్ప్ ఎడ్జెస్ అనేది అస్సలు రావు. చూసారా ఇప్పుడు మనకి ఒక 50-60% కొంచెం స్ట్రైట్ గా ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం అన్ఈవెన్ గా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనము నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ లో కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనం బయట ఆల్మండ్స్ కొంచెం కనిపించాలి కాబట్టి దానికోసం నేను ఇలా స్లైసెస్ చేసుకుంటున్నాను. ఈ ఆల్మండ్స్ కట్టర్ ప్రోడక్ట్ లింక్ మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూసి పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి 165 రూపీస్ కి నేను పర్చేస్ చేసుకున్నాను. బాగుంది, ఇప్పటికి 3 years అవుతుంది కొని, ప్రాబ్లం అయితే ఏం లేదు, అంతా బాగుంది అనమాట. అండ్ ఇప్పుడు 1 hour తర్వాత మనం సెకండ్ కోటింగ్ ఇస్తున్నాము. సో సెకండ్ కోటింగ్ అప్పుడు ఏంటంటే, గనాజ్ అయితే మీరు బయటే పెట్టండి, ఫస్ట్ నుంచి బయటే పెట్టండి, ఫ్రిడ్జ్ లో పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి ఫ్రాస్టింగ్ అనేది గట్టి పడిపోతుంది, మళ్ళీ మీరు బీట్ చేసుకుంటే గానీ ఆ స్మూత్ టెక్స్చర్ రాదన్నమాట. సో మనము బయటే పెడతాము, ఓన్లీ కేక్ ని మాత్రం క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాం. ఓకేనా, ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. సో బయటికి తీసిన తర్వాత 1 hour తర్వాత మనం ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ లో ఎక్కడెక్కడ అన్ఈవెన్ గా ఉందో ఆ పార్ట్ అంతా కూడా క్రీమ్ అప్లై చేసేసి సేమ్ మెథడ్ ఇందాక చెప్పాను కదా, వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి ఆ స్క్రాపర్ మీద ప్యాలెట్ నైఫ్ మీద. ఫస్ట్ కొద్దిగా వాటర్ తడుపుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మరి చల్లనీళ్ళుగా ఉంటే చల్ల నీళ్ళు వాడద్దు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక టిప్ అన్నమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, నా స్క్రాపర్ కి ఇలాగా లైట్ గా వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ వల్ల స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. కొంచెం స్లోగా మనము టేబుల్ ని రొటేట్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మన వీడియోస్ ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నా ఫ్రీ యూట్యూబ్ స్టూడెంట్స్ లిస్ట్ లోనే నేను జాయిన్ చేసుకుంటాను. మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ ఊరు, మీరు ఎందుకు ఈ కేక్ క్లాసెస్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకు సర్టిఫికేట్ కావాలి మీకు ఫ్రీగా అనేది మెన్షన్ చేయండి. తప్పకుండా మీ నేమ్ అనేది నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ అన్ని వీడియోస్ చూడండి, క్లాసెస్ మనము ఎపిసోడ్ 1 నుంచి చెప్పినవన్నీ కూడా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా కేక్స్ చేయండి. ఆ చేసిన కేక్స్ ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి మెసేజ్ లో పంపించండి మీ ఫొటోస్ అన్ని కూడా. సో ఆ ఫొటోస్ అన్ని నేను చూసి ఎలిజిబుల్ అయిన వెంటనే మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తాను. రీసెంట్ గా మన యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న స్టూడెంట్స్ కి ఇద్దరికి సర్టిఫికేట్ ఇచ్చాను. అది లాస్ట్ వీక్ లో నేను రిలీజ్ చేసిన లైవ్ సెషన్ లో అనౌన్స్మెంట్ అనేది ఇచ్చాను. ఆ వీడియో కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా గడిచింది, స్టూడెంట్స్ అందరితో అలా మాట్లాడడము. మీరెవరైనా మిస్ అయ్యి ఉంటే లైవ్ ని ఒకసారి చూసి అక్కడ చాలా విషయాలు అనేది మాట్లాడుకున్నాం, అవన్నీ కూడా చూసి తెలుసుకోండి దేని గురించి డిస్కస్ చేశాను అనేది. అండ్ వన్స్ అగైన్ యమున అండ్ బొల్లం లావణ్య, కంగ్రాచులేషన్స్. మీలాగే మన స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్ గా కేక్స్ ట్రై చేసి ఇన్స్టాగ్రామ్ కి పంపించి త్వరగా సర్టిఫికేట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.